సో కృష్ణమూర్తి గారు అంటున్నారు కదా, యు ఆర్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ, అండ్ సమ్టైమ్స్ ఐ ఆమ్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ మీ అనే విషయం ఒక గొప్ప విషయం టీచింగ్ లో. నా మటుకు నాకేమనిపిస్తుందంటే ఇట్ ఈస్ లైక్ ఏ మహావాక్య. ఇప్పుడు ట్రెడిషన్ లో తత్వమసి మహావాక్యం ఒకటి, అయమాత్మ బ్రహ్మ ఒకటి, అహం బ్రహ్మస్మి అనేది ఒకటి, ఇలా కొన్ని మహావాక్యాలు ఉన్నాయి. ఆర్ యు అవేర్ ఆఫ్ దట్? ఎస్ సార్, ఎస్ సార్. తెలుసు సార్. తెలుసు కదా. సో అలాగే ఐ ఫీల్ that this statement of Krishnamurti is just like Mahavakya. And there is some Mahavakyas of Krishnamurti's teachings, the observer is the observed, and another Mahavakya. So today ఇది దీంట్లోకి వెళ్దాం అనిపించింది, అందుకే ఒక కోట్ అంటూ ఏది పెట్టలేదు. బికాస్ ఇట్ ఈస్ a profound statement given by కృష్ణమూర్తి. అయితే మనం ప్రపంచాన్ని మనకంట భిన్నంగా చూస్తున్నాం, మనకంట వేరేగా చూస్తున్నాం. ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని, అన్నిటినీ కూడా మనకంటే వేరేగా చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ మీరే ప్రపంచం, ప్రపంచమే మీరు అంటున్నారు కృష్ణమూర్తి గారు. అంటే ఒక సాధారణమైన మనిషికి ఉండే అనుభవానికి దీనికి తేడా ఉంది. నాకు తెలిసి ప్రపంచం చుట్టూ ఉండే విషయాలు, మనుషులు, బంధాలు అన్నీ కూడా నాకంటే వేరుగా ఉన్నాయి. కానీ నేనే ప్రపంచం, ప్రపంచమే నేను అనుకోవడం ఎలాగా? అది ఎలా సాధ్యం? అది రేషనల్ గానా, లేకపోతే లాజికల్ గానా, లేకపోతే ఫ్యాక్చువల్ గానా, లేకపోతే ఏ విధంగా అనుకోవాలి? సో దాంట్లో ఉండేటువంటి విషయము అనే దాన్ని ఈరోజు మనం పరిశీలిద్దామని అనుకుంటున్నాము. కాబట్టి మనం ఇంతవరకు టీచింగ్స్ ఎన్నో చదివాము, కృష్ణమూర్తి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ విన్నాము. అయితే మనకు అది ఎలాగ అర్థమైంది అనే విషయాన్ని ఈరోజు మనం పంచుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఒకరొకరు వారి అవగాహనని పంచుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మొదలు పెట్టండి సార్. సార్, సాధారణంగా యు ఆర్ ద వరల్డ్ ఈజ్ యూ, ఇట్ ఈస్ ఎ సిగ్నేచర్ స్టేట్మెంట్ ఆఫ్ కృష్ణమూర్తి. ట్రూత్ ఈజ్ ఎ పాత్లెస్ ల్యాండ్ అన్నది మీరు అన్నట్టుగా అది ఒక మహావాక్య. అంటే దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ వన్స్ టీచింగ్ అన్నది చాలా తక్కువ పదాలతోని ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్ లా ఉంటది. అంటే ద సచ్ ఇస్ ద పవర్. ఒక డైనమిట్ కి ఎంత పవర్ ఉంటుందో ఈ వాక్యాలకు కూడా అంతే పవర్ ఉంటుంది. యు ఆర్ ద వరల్డ్ ఈజ్ యూ అన్నది అది మానవాళికి సంబంధించి, మానవ జాతి ఏ దేశానికి చెందినా, ఎక్కడికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా సరే, ఈ హ్యూమన్ థాట్స్, ఇమోషన్స్, రియాక్షన్స్, తర్వాత సమాజం కానీ మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు, ఇవన్నీ కూడా అందరికీ సర్వసామాన్యము. ఎవ్రీబడి గోస్ త్రూ ఇట్. ఎవ్రీ నేషన్, ఎవ్రీ సొసైటీ, ఎవ్రీ సెక్ట్, every culture has its own ups and downs, its own advantages, disadvantages, its own historical mistakes. ఒక కుటుంబానికి సంబంధించిందైనా, ఒక దేశానికి సంబంధించిన
ఈవెన్ నేషన్స్, గవర్నమెంట్స్ హ్యావ్ కమిటెడ్ బ్లండర్స్, సోషల్ బ్లండర్స్, నేషనల్ బ్లండర్స్, ఇవన్నీ ఆయన చూస్తూ చూస్తూ వచ్చారు ఆయన. సో ఎంత విక్టిమైజేషన్ ఉంది, ఎంత ద సొసైటీస్ బీయింగ్ స్క్వీజ్డ్ అండ్ బీటన్ బై కల్ప్రిట్స్, ఎంత అసమానతలు ఎన్ని జరుగుతున్నాయి చూస్తున్నాయని చూసి ఆయన చెలించిపోయాడండి. మానవతావాది కాబట్టి వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్, అవర్ సొసైటీ, అవర్ లైఫ్ అండ్ లివింగ్ అని. సో he tried, ఈ సిమ్టమ్స్ అన్ని చూసి he has arrived at some diagnosis, his own diagnosis, his own prescription for that. సమస్యల్ని ఆయన ఒక దృష్టికోణంలో ఆయన చూశారు. సో అటు ఇంగ్లాండ్ లో ఉన్న వ్యక్తి అయినా, ఇండియాలో ఉన్న వ్యక్తి అయినా, ఆఫ్రికాలో ఉన్న వ్యక్తి అయినా, ఎక్కడ సూడాన్ లో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎవరు ఎక్కడ ఉన్నా సరే, ఈ కాలమాన పరిస్థితులను బట్టి జరిగే విషయాలుకి స్పందన దృష్టి తీసుకుంటే ఇట్ హ్యాపెన్స్ టు వన్ అండ్ ఆల్ ఆన్ సేమ్ పారామీటర్స్. వీఆర్ నాట్ డిఫరెంట్, వీఆర్ వన్ అండ్ ద సేమ్. We feel the same, we think the same, we react the same. So when he said you are the world, అంటే ఈ ప్రపంచము, ఈ సమస్తము నీలో ఉంది, నీలోని సమస్తము అంతటా ఉంది, అది. సో such an important statement where there is a need for correction at social level, national level అన్న దృష్టిలో పెట్టుకుంటే it tells Krishnamurti indirect గా ఏంటంటే it is your responsibility. The statement indicates the purpose, the sense of responsibility every human should have anywhere in the world, sir. ఆయన అనటం ఏంటంటే, అంటే I cannot escape from this responsibility, X cannot escape, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది ఎక్కడితో సమస్య, నాకేంటి అన్ను కనటానికి లేదు. ఇందులో ఈ సమస్యల్లో, ఇటువంటి సిచ్యువేషన్ లో మనమందరం భాగస్వాములమే. వీ కెనాట్ ఎస్కేప్ ద రియాలిటీ, వీ కెనాట్ ఎస్కేప్ ద ట్రూత్, వీ కెనాట్ ఎస్కేప్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యాక్షన్. యు ఆర్ ద వరల్డ్ ఈజ్ యూ. అంటే అటువంటి బాధ్యత, అటువంటి బరువు, అటువంటి అవగాహన మనందరికీ ఉండాలి, అంతటా ఉండాలి అని అవగతం అవుతుంది. ఆయన వరల్డ్ టీచర్ అని అన్నారు అంటే he has never limited himself to one nation or one country or one society. Whatever he spoke, it was applicable to one and all. That is the purpose. That's it. ఇంకా చెప్పండి. నమస్తే సార్. నమస్తే విశ్వనాథ్ గారు, చెప్పండి. సార్, నేనే ప్రపంచం, ప్రపంచమే నేను అనేది నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, నా ట్రూ బీయింగ్ అది ప్యూర్ నోయింగ్నెస్. సెల్ఫ్ అనేది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఇట్ ఈస్ ఎ ఫార్మేషన్. అది లేనప్పుడు ఉన్నది నా ట్రూ సెల్ఫ్, అది ప్యూర్ నోయింగ్. సో ప్యూర్ నోయింగ్ ఉన్నప్పుడే ఈ ప్రపంచం అంటే ఇమేజెస్ అవనివ్వండి, లేకపోతే ఒక ఆబ్జెక్ట్స్ అవనివ్వండి, లేకపోతే ఇతర మనుషులు అవనివ్వండి, జంతువులు అవనివ్వండి, అన్ని చూడగలుగుతున్నాను. ఆ నోయింగ్ లేకపోతే నేను ఆ ఇమేజ్ని చూడలేను. యాక్చువల్గా కూడా ఇప్పుడు ఒక ఇమేజ్ని చూస్తున్నాను అంటే నేను డైరెక్ట్గా ఇమేజ్ని చూడట్లేదు. ఆ ఇమేజ్ మీద పడిన లైటింగ్ రిఫ్లెక్షన్ నా కంటికి వచ్చినప్పుడు అది నా బ్రెయిన్లో ఇంటర్ప్రిట్ అయ్యి ఆ నోయింగ్ ద్వారా నాకు ఆ ఇమేజ్ అని తెలుస్తున్నది. అలాగే అది సెన్సేషన్ అవనివ్వండి, థాట్స్ అవనివ్వండి, ఎమోషన్స్ అవనివ్వండి, ఫీలింగ్స్ అవనివ్వండి, ఏదైనా కూడా నేను యాక్చువల్గా థాట్ని కానీ లేకపోతే ఒక సౌండ్ కానీ నేను వినటం అది జరగట్లేదండి. యాక్చువల్గా నేను చూసేది నా నోయింగ్నెస్ని. సో
కానీ ఇల్యూషన్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ సపరేట్ గా ఉన్నాయి అనే ఒక ఇమాజినరీ ఫీలింగ్ అది చాలా స్ట్రాంగ్ గా నిలబడిపోయి అదే నిజమని నమ్ముతున్నాను సార్. యాక్చువల్ ఫ్యాక్ట్ నేను చూసేది వినేది అంతా కూడా నా నోయింగ్నెస్, నా అవేర్నెస్. సో అవేర్నెస్ తప్పించి వేరేది లేదు. రియల్ గా అక్కడ ఆబ్జెక్ట్ ఉందా అంటే ఆ ఆబ్జెక్ట్ నా 5 సెన్సెస్ తోటి నేను ఒక రకంగా గ్రాస్ప్ చేస్తున్నానండి. సపోజ్ ఒక యానిమల్ ఉంది, ఒక పాము ఉంది, లేకపోతే దానికి నాకన్నా తక్కువ సెన్సెస్ ఉండొచ్చు, అది వేరేలా రిసీవ్ చేసుకుంటుందండి ఆ ఆబ్జెక్ట్ ని. అలాగే ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెన్సెస్ అండ్ రిసీవింగ్ పవర్ ఇట్ హ్యాస్. బట్ all those senses are functioning when we have this knowingness or awareness. Without that, that information cannot be interpreted. So నా అవేర్నెస్ అలా చేంజ్ అవుతుంది. ఒక ఇమేజ్ కింద నా అవేర్నెస్ ఒక సౌండ్ కింద మారుతుంది, నా అవేర్నెస్ ఒక టేస్ట్ కింద మారుతున్నది, నా అవేర్నెస్ ఒక థాట్ కింద మారుతున్నది, నా అవేర్నెస్ ఒక ఫీలింగ్ కింద మారుతున్నది, ఎమోషన్ కింద మారుతుంది. సో అప్పుడు ఈ ప్రపంచం అనేది నేను పర్సీవ్ చేసేది నన్ను నేనే చూసుకుంటున్నాను అని థియరిటికల్ గా కాకుండా విత్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అలా అర్థమైంది సార్ నాకైతే. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర గారు. ప్రొఫెసర్ గారిని విందాం సార్. ధనలక్ష్మమ్మ గారు. ధనలక్ష్మి గారు చెప్పండి. సార్, ఇప్పటి వరకు ఎన్ని టాపిక్స్ లో మనం చూసినా ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్, దేశాల మధ్య వారు, అవన్నీ ప్రస్తావించటము అనేది జరిగింది. అసలు అనాదిగా తీసుకున్నా కూడా, అంటే ట్రైబల్స్ లో రాతి యుగంలో నుంచి తీసుకున్నా కూడా మనుషుల మధ్య ఆ కాన్ఫ్లిక్ట్, ఒకరి మీద ఒకరికి సరైన భావన లేకపోవడము, ఆ కొట్లాటలు, ఆ యుద్ధాలు, అప్పుడుండేటటువంటి ఓల్డెన్ డేస్ లో పరికరాలని తయారు చేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడేమో ఆధునికమైన టెక్నాలజీలో వివిధ దేశాల మధ్య ఆ యుద్ధ సామాగ్రిని కూడా కొనటంలో కూడా అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్, ఏదో ఒక దేశము తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించటము, ఇవన్నీ ఆయన అక్కడక్కడ ప్రస్తావిస్తూనే ఉన్నారు సార్. అలా అని బుద్ధిజంలో ఎక్కడో దూరంగా మాన్స్ట్రియస్ లో అక్కడ నివసించటంలో కూడా వాళ్లకు ఏం సమస్యలు ఉండేవి అంటే, మీరెవ్వరిని అటువైపు ఇటువైపు చూడకూడదు, స్త్రీలను చూడకూడదు, తర్వాత మీరేమైనా అలా చూసినప్పుడు టెంప్ట్ అవుతారేమో అని, అది కూడా ఆ బుద్ధిజంని కూడా ఒక రకంగా ఆయన ప్రస్తావనలోకి తీసుకురావటంలో అక్కడుండే లోపాలు కూడా మనకు తెలిసొచ్చాయన్నమాట. అంటే ఇంకా హిందూయిజము, క్రిస్టియానిటీ, ముస్లిమ్స్, ఇదంతా కూడా అప్పుడప్పుడు ఆయన ప్రతి టాపిక్ లో కూడా ఆల్మోస్ట్ ప్రస్తావించినారు. అంటే ప్రతి రిలీజియన్ కూడా థాట్ నుంచినే ఉద్భవించి రాను రాను అది ఒక బిజినెస్ లాగా తయారయ్యి, తర్వాత ఆ రిలీజియన్స్ మధ్యలోనే యుద్ధ వాతావరణాలు అవి ఏర్పడటం కూడా ఆయన
చాలా టాపిక్స్ లో ప్రస్తావించినారు, అవి మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత రిలీజియస్ గానే కాదు, యుద్ధ వాతావరణమే కాదు, రాను రాను హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య ప్రపంచంలో అంతా కూడా ఆ గ్యాప్ పెరిగిపోతూనే ఉంది. అంటే తక్కువ జనాభా ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్ లోనూ ఆ గ్యాప్ ఎక్కువే ఉంది. ఎక్కువ జనాభా ఉన్న ఈస్టర్న్ కంట్రీస్ లో కూడా ఆ గ్యాప్ రాను రాను పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా గమనిస్తే పేదవాళ్ళ యొక్క సంఖ్య మునుపటి కంటే పెరిగింది, కానీ సూపర్ రిచ్ మాత్రము వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగింది అన్నమాట. ఇవన్నీ ఎకనామిక్ గా, పొలిటికల్ గా, రిలీజియస్ గా ఉండేటటువంటి పరిస్థితులన్నీ ఆయన గమనించిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ సెంచురీ నుంచి కూడా మనం చూస్తూ ఉంటే ఆయన టైం నుంచినే మనం గమనిస్తున్నాము. ఆ చరిత్రను చూస్తే ముందుదంతా కూడా తెలుస్తూనే ఉంది. అవన్నీ చూసినప్పుడు ప్రతి ఒక్కరి కాన్షియస్నెస్ లో కూడా సేమ్ కాన్షియస్నెస్, ప్రపంచంలోని ప్రతి మనిషిలో కూడా సేమ్ కాన్షియస్నెస్ ఉంది. అంటే అవే జలసీలు, కోపాలు, తర్వాత ఓర్వలేంతనము, కంపారిటివ్ అనాలిసిస్, ఇవే గమనిస్తున్నాయి. అంటే అందుకని ఏమైనా సేమ్ కాన్షియస్నెస్ ప్రపంచంలోని ప్రతి పౌరులలో కూడా ఉంది. హ్యావ్స్ లోనూ ఉంది, హ్యావ్ నాట్స్ లోనూ ఉంది. ఏ రిలీజియన్ లో తీసుకున్నా అదే కాన్షియస్నెస్ ఉంది. అందుకని ఆ కాన్షియస్నెస్ లోన మార్పును ఎలా తీసుకురావాలి అనే విషయానికి ప్రాధాన్యతను ఇస్తూ వరల్డ్ ఇస్ మీ ఇస్ వరల్డ్ అని అన్నారేమో అనిపించింది. నిన్న మీరేమనుకోకపోతే ఒక సందర్భాన్ని చెప్తాను సార్. ఇక్కడ మాకు చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను ఎక్కువ పోను. ఐఎమ్ నాట్ రిలీజియస్ మోటివ్ ఉన్న వ్యక్తిని మాత్రం కాదు సార్. చిన్నప్పుడు చదువుకోవటంలో, పెద్దదైన తర్వాత బాధ్యతల కారణంగా, ఏదొచ్చిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత కొంచెం అన్ని కూడా అంటే మన రిలీజియన్ లోనే ఉండే అనేక సెక్షన్స్ ను కూడా ఒక బర్డ్స్ వ్యూ లాగా టచ్ చేశాను సార్ నేను. ఇక్కడ కృష్ణమూర్తి గారికి కనెక్ట్ అయిన 1 year నుంచినే నేను ఇంకా ఏ విషయాలు, అందులో కరోనా కూడా రావటంతో ఆ సోషల్ గెట్ టుగెదర్ కోసం కూడా పోకుండా అయిపోయినాను అన్నమాట. ఇంకా ఇంతే సార్. నాకు కృష్ణమూర్తి గారి టాపిక్స్ ను చదవటము, అటెండ్ కావటము ఇలానే ఉన్నాను. నిన్న గీతా జయంతి అని ఇంకందరూ ఇంకా పోకపోతే బాగుండదు. పోనీ కృష్ణమూర్తి గారి యొక్క విషయాలను చెప్పాలి అంటే దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఇక్కడ ఉండే లేడీస్ లో ఎవరిలో కూడా లేదు. కాబట్టి నేను ఆ విషయాలు ప్రస్తావించను అన్నమాట. అందుకని అయితే వాళ్ళంతా కూడా అన్ని అధ్యాయాలు చాంటింగ్ లో ఉంటే, ఆ చాంటింగ్ లో ఉన్న వాళ్ళకి దాని అర్థం గురించి కూడా తెలుసునో తెలీదో నాకు తెలీదు. కానీ నేనేం చేశానంటే ఆ లిమిటెడ్ టైంలో ఆల్మోస్ట్ 2.5 hours అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రతి చాప్టర్ కు, ప్రతి దీనికి ఉన్న నోట్స్ చదువుకుంటున్నాను సార్. అంటే స్మార్ట్ ఫోన్ లో భగవద్గీత ప్రతి అధ్యాయానికి ఉండేటటువంటి ప్రతి శ్లోకానికి నోట్స్ ఉంది సార్. మనకు గూగుల్లో పట్టుకొని నేను ఇంకా దాని నోట్స్ అంతా చదువుతా ఉన్నా. అందులో కూడా ఆల్మోస్ట్ ఏమని ఉంది అంటే, మీ అనేది లేకుండా, స్వార్థ చింతన లేకుండా మీలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి మానసిక ప్రవృత్తులు, ఈ కోపము, జలసి ఇలాంటివన్నీ కంట్రోల్లో చేసుకొని భగవంతుని కొల్చమని కూడా చెప్పలేదు సార్. మీ కర్మలు మీరు చేస్తూ ఉండండి,
అయితే ఆ కర్మను చేసేటప్పుడు మీరు ప్రతిఫలము ఏమి ఆశించకండి, అందులో మీ యొక్క ప్రమేయం, నా స్వార్థం అనే ప్రమేయం లేకుండా చేసుకుంటూ పోండి అని ఆ కర్మ సిద్ధాంతానికి భగవంతుడు చాలా ప్రాధాన్యతనిచ్చాడు. అయితే నాకు అర్థమైంది ఏంటి అంటే, అవన్నీ చదివిన తర్వాత నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. ఆ మనకు ఉండేటటువంటి రాగద్వేషాలని సప్రెస్ చేసుకోండి అని చెప్పారు. అయితే కృష్ణమూర్తి గారు సప్రెస్ చేసుకోమని అన్నంత మాత్రాన అవి సప్రెస్ అవుతాయా సార్? అవి సప్రెస్ కావు. ఎందుకు అంటే బయటకు వస్తారు, అన్ని చేస్తారు, అన్ని చాంటింగ్లు చేస్తారు, అందరు దేవుళ్ళని కొలుస్తారు, లలిత సహస్రనామం అంటారు, విష్ణు అన్ని చేస్తారు. బయటికి వస్తూనే మరలా ఆ వాస్తవిక ప్రపంచంలోని కంపారిటివ్ అనాలిసిస్లు, ఇంకా ఈ ఫంక్షన్ కి అటెండ్ అయినావా, ఆ ఫంక్షన్ కి అటెండ్ అయినావా, ఇంకా లేడీస్ కాబట్టి ఇంకా లేడీస్ ఏ విషయాలు మాట్లాడాలనో ఇలాంటివే మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ నేను గమనిస్తూ ఉంటాను, కానీ నేను మాట్లాడలేను. అవన్నీ చూసినప్పుడు కృష్ణమూర్తి గారు ఆ రాగద్వేషాలను పరిశీలన చేయటంలో చాలా చాలా బాగా పరిశీలన చేసి వాటిని ఎలా మనము మేనేజ్ చేయాలి అనే విషయాన్ని చెప్పారు అనిపించింది సార్. అంటే వరల్డ్ ఈజ్ మీ, మీ ఈజ్ వరల్డ్ అంటే ప్రపంచంలో ఉండే అందరిలోనూ సేమ్ కాన్షియస్నెస్ ఉంది, సేమ్ రాగద్వేషాలు ఉన్నాయి. ఆ రాగద్వేషాలను ఎలా డీల్ చేయాలి అనే విషయంలో సూపర్గా చెప్పారనిపించింది సార్. నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఈ 1 year లో నాకు తెలిసినటువంటి మీ అందరి నుంచి నేను తెలుసుకున్న విషయాలను గమనించినప్పుడు నాకు అర్థమైనటువంటిది ఇంత మేరకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. నేను టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ ధనులక్ష్మి గారు. వెంకటేశ్వర గారు. గౌరీ గారు విందామండి. గౌరీ గారు. నేను చెప్పలేను, నాకు అంత సీన్ లేదండి, నేను వింటానండి. మీకు సీన్ లేకపోవడం కాదు, మీరు చాలా సైలెంట్ గా చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు. లేదు సార్, నేను వింటాను సార్. మీకు అవగాహన ఏదైతే అది చెప్పండి. లేదు సార్, అది తక్కువ ఎక్కువ అని కాదు. బికాస్ ఇన్ దిస్ ఎవ్రీబడి ఈస్ ఇంపార్టెంట్. లేదు సార్, మీరు చెప్పినాక అసలు డౌట్ అనేది రాకుండా చెప్తున్నారు సార్. మొన్న చెప్పిన డల్లతనం గాని పరిపూర్ణత్వం గాని చెప్పినాక అందులో సంశయం అనేది లేదు, అందుకని ఏం మాట్లాడట్లేదు, వింటున్నాను సార్. అంతే. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది సార్, వినాలి, వింటేనే అంత అవగాహన అవుతుంది అనిపిస్తుంది సార్. అంటే లిసనింగ్ అనేది ఒకటి ఉంది, కరెక్ట్. యూ హావ్ టు లిసన్. అండ్ మీరు చెప్పింది అంతా కూడా నేను వినాలి, అలాగే మనందరం మాట్లాడుకున్నది అందరూ వినాలి. సో ఇట్ హ్యాస్ ఎ ప్లేస్. అదేంటంటే ఇన్ దిస్ we also have to tell what our understanding is about it. తక్కువ ఎక్కువ తప్ప రైట్ అనే కాదు, that's a different thing. సో ఇక్కడ nobody is judging anybody. అయితే ఏంటి, ఎప్పుడైతే మనం అలాగ ఎక్స్పోజ్ అవుతున్నామో చెప్తున్నామో ఏంటవుతుందంటే మంది మనకి తెలుస్తుంది, అలాగే ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చెప్పేది మీరు గ్రహించే పాయింట్ ఇంకొకరు గ్రహించకపోయి ఉండొచ్చు, అలాగే ఒకరు చెప్పింది ఇంకొకరు గ్రహించకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, సో వాట్ ఎవర్ లిటిల్, ఏమాత్రం మనకి ఏమాత్రం ఎంత తెలిస్తే అంత, ఏది తెలిస్తే అంత, అది మాట్లాడటంలో మనకేమవుతుందంటే మనల్ని మనం ఎక్స్పోజ్ చేయటం అవుతుంది. అది అది మనం హాయిగా మనల్ని మనం వినొచ్చు, అలాగే మనకు తెలిసింది ఇంకొకరికి వినిపించవచ్చు, రెండు జరుగుతాయి అన్నమాట. సో ఈ ప్లాట్ఫారం దానికి ఉపయోగపడుతుంది, అంతేగాని చెప్పడం వినడం అనేది కాదు. అంటే కేవలం అక్కడ ఒకరినొకరు తెలుసుకోవడం, ఒకరి అవగాహన ఒకరు పంచుకోవడం, ఆ విధంగా అన్నమాట. సో దయచేసి అది తక్కువైనా ఎక్కువైనా అలా ఫీల్ అవ్వకండి. సో ప్లీజ్ కమ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే నాకు అర్థమైంది అనిపించింది ఏంటంటే, నీవే ప్రపంచం, ప్రపంచమే నీవు అని అంటే, ఈ నేను అనే కేంద్రంతో బయలుదేరే ఈ నేను, అదే అబద్ధపు నేను గాని, ఆ నేను అనేది
అది ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అనేది తెలియబడుతుంది. నేను కొంచెం ట్రెడిషన్ గా మాట్లాడితే ఈ జగత్ అనేది తెలియబడుతుంది. ఆ నేను అనే కేంద్రమే లేకపోతే ఈ ప్రపంచం అనేదే లేదు కదా, అప్పుడు ప్రపంచమే నేనుగా ఉంది అని నాకు అవగాహన అనిపించింది సార్. నేను ఇంతకు ముందు బాగా భగవద్గీతను కానీ వీటిని అధ్యయనం చేసిన దాంట్లో ఆత్మయే సత్యం జగత్తు లేదు అనే అంశాన్ని బేస్ చేసుకుని అనిపించింది సార్. నేను అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అంతా తెలియబడుతుంది. ఆ నేను అని కేంద్రంగా చేసుకుని ఏదైతే ప్రవర్తనలోకి లేదో అప్పుడు మాత్రం ప్రపంచం లేదు కదా, అప్పుడు ఉన్నదంతా ఒక్కటే కదా అని అనిపించింది సార్. అది నేను అనుకున్నది అది సార్. ఇప్పుడు మీరు చెప్పింది నేను వింటాను సార్. చెప్పండి సార్. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ నా అవగాహన చెప్తాను, అది కరెక్టో కాదో నాకు తెలియదు. మా రామకృష్ణ సార్ దాన్ని కరెక్ట్ చేస్తారు. రైట్ అండి. ఇక్కడ సార్ ఇంట్రడక్షన్ లోనే చెప్పారు, ఇక్కడ నేను అనేటువంటిది ఉన్నప్పుడు ఈ ప్రపంచం వేరు నేను వేరు అనుకున్నప్పుడు అక్కడ ఒక డివిజన్ అనేది ఏర్పడుతుంది. ఎక్కడైతే డివిజన్ ఉందో అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఐ ఆమ్ ది వరల్డ్, ది వరల్డ్ ఈజ్ మీ అనే సెంటెన్స్ లో నేను అంటే ఇక్కడ నా కాన్షియస్ లో అంటే ది కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, నా కాన్షియస్ లో ఏ కంటెంట్స్ అయితే ఉన్నాయో ఇంచుమించు ప్రపంచంలో ఉన్నటువంటి అందరిలోని కూడా సిమిలర్ ఇంచుమించు అదే రకమైనటువంటి కంటెంట్స్ ఉన్నాయి. ఎక్కడో కృష్ణాజీ లాంటి వాళ్ళని సెపరేట్ చేస్తే, వేరుగా ఉంచితే ఇంచుమించు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలోనూ కూడా అవే కంటెంట్స్ ఉన్నాయి కాన్షియస్నెస్ లో, సేమ్ కంటెంట్స్. సో అప్పుడు ఎదుటి వ్యక్తికి నాకు భేదం ఏముంటుంది, నాలో ఏముంటుందో అతనిలోనే అదే ఉంది, ఇవి బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ నేనే అలాగే అదే విధంగా మిగిలిన ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా తీసుకుంటే ఐ ఆమ్ ది వరల్డ్ అంటే ఆ ప్రపంచంలో ఉన్న అందరూ నేనే, నాలో ఏవైతే ఉన్నాయో అవే అందరిలోనే ఉన్నాయి అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా అండి. సపోజ్ అంటే ఈరోజు కల్లా శంకర్రావు గారు ఈరోజు నిన్న పోస్ట్ పెట్టారు, బ్యూటిఫుల్ గా పోస్ట్ పెట్టారు. ఒక క్లే ఉంది, మట్టి, ఆ మట్టి నుంచి బొమ్మలు తయారు చేశాను. ఒక ఏనుగు బొమ్మ, ఒక జింక బొమ్మ, ఒక పాము, ఒక పక్షి, ఒక మనిషి, ఇలాగ రకరకాల బొమ్మలు తయారు చేశాను. కానీ దాని బేస్ ఏంటంటే ఆ క్లే, టోటల్ గా మొత్తం అంతా ఆ మట్టే, ఆ మట్టిలోంచే ఈ రూపాలను తయారు చేయగలిగాము. చేత ఆ రూపాలైతే కనిపిస్తున్నాయి కానీ అదంతా ఒకటే క్లే, ఒక మట్టి నుంచే తీసుకోవడం జరిగింది, అంటే తయారు చేయడం జరిగింది. ఫైనల్ గా మళ్ళీ అవి ఆ మట్టిగానే మారిపోతాయి. సో ఇది చాలా బ్యూటిఫుల్ గా ఆయన పెట్టారు, నాకు చాలా బాగున్నట్లు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు నా ఇల్లు ఉంది, నా ఇల్లు ఇది, ఇందులో ఉన్న మనుషులందరూ నా వాళ్ళు, అంటే నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, వీళ్ళందరూ కూడా నా వాళ్ళు, నా ఇల్లు, నా వాళ్ళు. అదేవిధంగా ఒక కాలనీ, మా కాలనీ తీసుకుంటే ఇది నా కాలనీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, ఈ కాలనీ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు. అదేవిధంగా స్టేట్ లో ఉన్న వాళ్ళంతా, స్టేట్ నాది, స్టేట్ లో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు. కంట్రీ తీసుకుంటే ఈ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, ఈ ఇండియా నాది. అదేవిధంగా ఈ వరల్డ్, ప్రపంచాన్ని తీసుకుంటే, ఈ అర్థం తీసుకుంటే, ఈ భూమి, ఈ భూగోళం ఇది నాది. ఈ భూగోళం మీద ఉన్నటువంటి అందరూ కూడా నా వాళ్ళు. మా అందరిలోనే ఉన్నటువంటిది ఒకే రకమైనటువంటి కాన్షియస్నెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు నేను ఉన్నాను మా ఇంట్లో, నేను ఎరోగెంట్ గా ఉన్నాను అనుకుందాం, అనుకోవడం ఏంటి, ఎరోగెంట్ గా ఉన్నాను. అప్పుడు ఏమవుతుందంటే నాలో ఉన్నటువంటి ఈ ఎరోగెన్సీ ఆటోమేటిక్ గా నా పిల్లలకు కూడా సంక్రమిస్తుంది.
నాలో ఎలాంటి కంటెంట్స్ ఉన్నాయో, కాన్షియస్ కంటెంట్స్ ఉన్నాయో, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా నా పిల్లలకి కూడా సంక్రమిస్తుంది. దానివల్ల అవుతుంది, నా ఎరోగెన్సీ వల్ల, సపోజ్ నా ఎరోగెన్సీ వల్ల నా పక్కింటి వాడికి నాకు కాన్ఫ్లిక్ట్, ఎందుచేతంటే నాలో ఎరోగెన్సీ ఉంది, మా ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. అదే నాలో ప్రేమ ఉందనుకోండి, ఆ పక్కింటి వాడికి నాకు కాన్ఫ్లిక్ట్ ఉండదు, మేము చాలా ప్రేమగా ఒకటిగా ఆనందంగా జీవిస్తాము. కానీ నాలో ఉన్న ఎరోగెన్సీ ఏమవుతుందంటే అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కి కారణం అవుతుంది. పక్కవాడిలో కూడా ఆ రకమైనటువంటి ఎరోగెన్సీ వస్తుంది, వాడు గొడవకు వస్తాడు. అంతేకాకుండా ఈ నాలోనే ఎరోగెన్సీ నా పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. వీళ్ళు కూడా బయట ప్రపంచానికి వెళ్ళి అక్కడ కూడా వీడు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మా అబ్బాయి బయటకు వెళ్ళాడు అనుకోండి, నా నుంచి సంక్రమించినటువంటి అది కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సపోజ్ నేను ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో నాలో ఉన్నటువంటి ఈ ఎమోషన్స్, ఈ రాంగ్ అనుకుందాం, కోపం కానీ, లేదంటే ద్వేషం కానీ, అసూయ కానీ, ఇవి ఆ గ్రూప్ లో కూడా ప్రసరిస్తుంది. ఆ గ్రూప్ లో వ్యక్తులు కూడా ఆ రకంగా తయారవడానికి నేను కంట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఈ గ్రూప్ ఏమవుతుందంటే వేరే గ్రూప్ తో కాన్ఫ్లిక్ట్, గొడవ పడుతూ ఉంటుంది. దానికి నా వంతు కంట్రిబ్యూషన్ అక్కడ ఉందన్నమాట. సో ఒక పొలిటికల్ లీడర్ తీసుకున్నా సరే సేమ్ ఇది. ఆ పొలిటికల్ లీడర్ అంటే అతను ఫాలోవర్స్ ఉంటారు కదా, ఇతనిలో ఉన్నటువంటి ఈ వ్యూస్, ఈ ఎరోగెన్సీ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ జలసీ కానీ, ఇది ఆ పొలిటికల్ తన పార్టీ వాళ్ళందరికీ కూడా అంటగడతాడు, వాళ్ళందరిలోనూ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఒక పొలిటికల్ పార్టీ ఒకడు స్థాపిస్తాడు, వేరేవాడు ఇంకొక పొలిటికల్ పార్టీ స్థాపిస్తాడు. వీడు కొంతమంది ఫాలో అవుతారు, వాడు కొంతమంది ఫాలో అవుతారు. వీడు వ్యూస్ని పెట్టుకుని అవతల వాళ్ళ మీద వీళ్ళు దెబ్బలాడికి వెళ్తూ ఉంటారు, కొట్టుకుంటున్నారు, ఈవెన్ చంపేసుకుంటున్నారు కూడా. ఎంత భయంకరం అంటే అది. సో అదే విధంగా మనం నేషనల్ తీసుకున్నా సరే అంతేనండి. నేషనల్ లో కూడా ఈ రకమైనటువంటి మన కంట్రిబ్యూషన్ ఇద్దరు నేషనల్స్ తోటి ఫైటింగ్ కి ఆస్కారం ఇస్తున్నాను అనమాట. సో దానికి నా వంతు కూడా నేను కంట్రిబ్యూట్ చేస్తున్నాను. పూర్వకాలం రాజును తీసుకుంటే ఒక రాజులో ఒక అసూయ, లేదంటే ఒక అంటే ఎదట పక్క రాజ్యాన్ని దోచేసుకోవాలి అనేటువంటి ఒక గ్రీడీనెస్ ఈ రాజులో ఉండడం, అది అతని దేశ ప్రజల్లోకి పాకిపోవడం, దానివల్ల ఆ రాజు ఈ రాజు యుద్ధం చేయడం, అందులో ఎంతో మంది చనిపోవడం. దీని అంతటికీ కేవలం ఆ రాజులో ఉన్నటువంటి ఒక గ్రీడీనెస్ అందరిలోకి కూడా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో ఆ రకంగా ఆ రాజు కూడా ఇక్కడ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అన్నమాట. ఈ రకంగా నాలో ఉన్నటువంటి ఒక చెడు గుణం, ఏదైనా చెడు కానీ మంచి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఆటోమేటిక్ గా సమాజంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే కంట్రిబ్యూట్ చేస్తుంది. దీని ప్రభావాల సమాజంలో కూడా ఎంతో కొంత బ్యాడ్ రిజల్ట్స్, బ్యాడ్ అవ్వాలి, గుడ్ అయితే గుడ్ రిజల్ట్స్, బ్యాడ్ అయితే బ్యాడ్ రిజల్ట్స్ రావడానికి నేను కూడా నా వంతు నేను కంట్రిబ్యూట్ చేస్తున్నాను. సో ఈ విషయాన్ని నా వరకు నేను ఈ ప్రపంచానికి ఏంటి కంట్రిబ్యూట్ చేస్తున్నాను, ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నాను, ఏ రకమైనటువంటి ఫలితాలకి కారణం అవుతున్నాను అనేటువంటి విషయం నేను స్పష్టంగా అర్థం చేసుకోగలిగినప్పుడు, అప్పుడు నా కాన్షియస్ ని నేను అర్థం చేసుకోగలుగుతాను. నా కాన్షియస్ నేను అర్థం చేసుకుని నాలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తే ఈ ట్రాన్స్ఫర్మేషన్ సమాజం మీద కూడా ఏదో రకంగా ఎంతో కొంత, మేబీ 0.001% అయి ఉండొచ్చు, బట్ సమ్ కంట్రిబ్యూషన్ నా నుంచి కూడా ఈ సమాజానికి వెళుతుంది. సో ఈ సమాజం సక్రమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ నేను ఈ ప్రపంచమే నేనే ప్రపంచం అనేది నేను అర్థం చేసుకుని, ఈ ప్రపంచం నాది కాబట్టి నా ప్రపంచాన్ని ఒక మంచిగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఒక అవగాహన నాలో ఉండి, నా కాన్షియస్ నేను అర్థం చేసుకుని నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కానీ తెచ్చుకోగలిగితే అది నా ప్రపంచానికి ఎంతో ఉపయోగకరం అవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రకంగా ఎవరికి వారు అర్థం చేసుకుని వాళ్ళ కంట్రిబ్యూషన్ ని, వాళ్ళు
ఈ కాన్ఫ్లిక్ట్ నిర్మూలించడానికి, ఈ తేడాలను నిర్మూలించడానికి, అంతా సమానంగా ఆనందంగా జీవించడానికి ఎవరిదని వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే అది ఓవరాల్ గా ఒక సూపర్ కాన్షియస్ గా అందరూ కూడా చాలా, అంటే ఈ ప్రపంచం అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. దీనికోసం ఈ ప్రపంచం నాది, నేను ఎలా ఉండాలి అనేటువంటిది నాలో ఉన్న డిజార్డర్ నేను అర్థం చేసుకుని దాన్ని నుంచి ట్రాన్స్ఫర్మేషన్ గాని నేను పొందగలిగితే ఈ నా ప్రపంచానికి నా వంతు కంట్రిబ్యూషన్ ఇచ్చినట్లు అవుతుంది. సో ఈ రకంగా ఈ ప్రపంచమే నేనే ఈ ప్రపంచం అనేది బహుశా మీనింగ్ వస్తుందేమో అని నా అండర్స్టాండింగ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. డాక్టర్ కృష్ణ గారు లేట్ గా వచ్చినట్టున్నారు. నేను ఉన్నాను సార్, ఉన్నాను. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఊర్లో ఉన్నాను సార్ యాక్చువల్ గా. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. చాలా ఒక 3 వీక్స్ తర్వాత వచ్చాను సార్. ఇప్పుడు అంటే వెంకటేశ్వరరావు గారు రేజ్ చేసింది కంటిన్యూ చేయమంటారా, నేను ఏదైనా సెపరేట్ గా మాట్లాడొచ్చా? మీ ఇష్టం. బికాస్ ది సబ్జెక్ట్ ఈస్ కృష్ణమూర్తిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ. దానికి సంబంధించి అందరూ మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడినా సరే ఓకే సార్. ఇప్పుడు కృష్ణమూర్తి గారు, యు ఆర్ ద వరల్డ్, యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్, నీలోనే ప్రపంచం ఉందని ఒక గొప్ప పుస్తకం రాశారు సార్. అది చదవడం కూడా జరిగింది సార్. అయితే ఈ జీవించే క్రమంలో మన ఫిజికల్, ఎమోషనల్ ఎనర్జీస్ అన్ని కూడా వాడినప్పుడు, ఇది అర్థం చేసుకునే క్రమంలో అనుకోండి, లేకపోతే బాంధవ్యాలలో ఇమిడిపోవడానికి, బాంధవ్యాలు సక్రమంగా ఉండడానికి, నేను నా భార్య వేరు కాదని, లేకపోతే నేను నా మదర్ వేరు కాదని, బ్రదర్ వేరు కాదని నేను అలా జీవిస్తున్నప్పుడు ఒకానొక టైంలో, అంటే నేను ఈ మధ్యలో 3 వీక్స్ నేను గ్యాప్ తీసుకోవడానికి కూడా అదే కారణం. అంటే అందరినీ అర్థం చేసుకోవాలి, ఎవరిని నొప్పియొద్దు. ఆ క్రమంలో ఏమైందంటే ఒక రకమైన ఎమోషనల్ వాక్యూమ్, ఎమోషనల్ టాక్సింగ్, అంటే ఎమోషనల్ గా కంప్లీట్ గా జీరో అయిపోయి ఒక రకమైన ఎంటీనెస్ ఫీలింగ్. కృష్ణమూర్తి టీచింగ్స్ అర్థమవుతున్నాయి, యు ఆర్ ద వరల్డ్ అనే విషయం అర్థమవుతా ఉంది. అయినా కూడా ఒక ఫేజ్ ఎట్లా, అంటే ట్రాన్స్ఫర్మేషన్ కి ఇదేమన్నా సింబలా, లేకపోతే ఈ ఎమోషనల్ లోడింగ్, ఈ ఎమోషనల్ టాక్సింగ్ అంటే అందరినీ అకామిడేట్ చేయడానికి నన్ను నేను సమర్పించుకున్నానా, నన్ను నేను అర్పించుకొని నాకు కావాల్సింది జీవితంలో కోల్పోయానా అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది సార్. ఆ ప్రశ్న దగ్గర ఆగి నేను ఈ 3 వీక్స్ బ్రేక్ తీసుకున్నాను సార్. అంతే సార్. థ్యాంక్ యూ. మీరు కొంచెం రెస్పాండ్ అవుతే సంతోషపడతాను సార్. అర్థమైంది అనుకుంటాను సార్. మళ్ళీ ఇంకా విపులీకరంగా చెప్పమంటారా? మరొకసారి లాస్ట్ సెంటెన్స్ చెప్పండి. అంటే అందరినీ అకామిడేట్ చేసి అందరినీ సంతోషంగా ఉంచే క్రమంలో నన్ను నేను సమర్పించుకుంటున్నానా, అంటే ఆఫీస్ లో గాని ఇంట్లో గాని అందరూ బాగుండాలి, నాకేమైపోయినా పర్వాలేదు, నా సెల్ఫ్ కేర్ లేకుండా నన్ను నేను అర్పించుకొని ఒక రకమైన వాక్యూమ్ లేక ఒక రకమైన ఎంటీనెస్ లోకి వెళ్ళానా అనే ప్రశ్న ఉదయిస్తుంది సార్. తర్వాత ఏమన్నారు? తర్వాత ఇంకొక వర్డ్ మాట్లాడారు దాని తర్వాత. అదే సార్, ఎమోషనల్ టాక్సింగ్, ఎమోషనల్ గా ఒక విపరీతమైన పెయిన్ వస్తుందా? ఎమోషనల్ పెయిన్ అన్నమాట. ఎవరైనా నేనన్న మాటకి ఎదురు చెప్పడము, లేకపోతే వాళ్ళు
వేరే రకంగా ప్రవర్తించడం అట్లా చేస్తే విపరీతమైన అసహనం వస్తా ఉంది. ఇక్కడ బలవంతంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి అంటే లేదా డిసిప్లిన్లో పెట్టుకోవడానికి లేదా సైలెంట్ అవ్వటానికి లేదా ఒక రియాక్షనరీ మూమెంట్ లేకుండా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేశారు, ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మీలో కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైందంటే మీరు చేసిన దాంట్లో మీకు ఒక తృప్తి లేదు, ఒక రకంగా బాధ కలుగుతుంది, ఇదేంటి ఇలాగా అనేసి. తర్వాత ఒక రకంగా మీరు ఎమోషనల్గా సెన్సిటివ్ అయ్యారు బాగా ఇంతకు ముందు కన్నా అనుకుంటాను. సో దట్ యూ హ్యావ్ టు చెక్ ఇట్. అంచేత ఏమవుతుందంటే ఇక్కడ సెల్ఫ్ అనేది అంటే థాట్ అనేది థింకర్ కంటే వేరు కాదు. సో అందుకని మనం దాన్ని వేరుగా చూసి దాన్ని అదుపులో పెట్టడానికి థింకర్ ఎప్పుడు ట్రై చేస్తాడు, లేదా దాన్ని ఒక అపసవ్య స్థితి నుంచి సవ్యస్థితిలోకి తీసుకురావడానికి, ఒక స్వార్థత నుంచి నిస్వార్థతలోకి మార్చడానికి, ఒక అన్యాక్సెప్టెన్స్ స్టేజ్ నుంచి యాక్సెప్టెన్స్ స్టేజ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం అనేది జరిగినప్పుడు అక్కడ తప్పకుండా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది ఎప్పటికీ సాధ్యం కాదు. అందువల్ల అది మరింత సెల్ఫ్ని బలపరుస్తుందే తప్ప సెల్ఫ్ వీకెన్ అవ్వదు. ఎందుకంటే సెల్ఫ్తో జయింపబడదు, సెల్ఫ్తో కంట్రోల్ చేయబడదు, సెల్ఫ్తో పూర్తిగా దాన్ని నిర్మూలనం చేసేటువంటి విషయం సంభవించదు అక్కడ. అందువల్ల వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యూ సైకలాజికలీ ఆర్ ఎక్స్టర్నల్లీ ఆర్ ఇంటర్నల్లీ, అది మీరు కేవలం చూడటం తప్ప మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం, మిమ్మల్ని మీరు అర్పించుకోవడం, మిమ్మల్ని మీరు త్యాగం చేయటం అంటే యు ఆర్ కాన్షియస్ అబౌట్ యువర్ గివింగ్ టు, అంటే గివింగ్ అప్ అంటే మిమ్మల్ని మీరు ఇతరులకు అర్పించుకోవడం అంటే దేనైనా స్వీకరించడం, దేనైనా చేయడానికి మీరు కాన్షియస్గా చేయడానికి ప్రయత్నించినప్పుడు అదేంటవుతుందంటే ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ ది సెల్ఫ్. అంటే ఒక విధంగా ఇంతవరకు ఈ రెసిస్టెన్స్ ఫీల్ అవుతున్నాను, ఇదంతా సంఘర్షణేమో, అందుకని నాకేది లేకుండా అన్ని వదిలేసి వాళ్ళతో ఏకీభవించి వాళ్ళని ఒప్పుకొని వాళ్ళని తిరస్కరించకుండా సబ్మిసివ్గా అయిపోయి ఇవన్నీ చేస్తే అది దానివల్ల వీలవుతుందని మీరు మీ అంతటా మీరు సెల్ఫ్ తనంతట తానుగా ఒక విషయాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి ట్రై చేసింది అనమాట. ఆ ట్రయల్ కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చింది, ఆ ట్రయల్లో అసంతృప్తి ఉంది, ఆ ట్రయల్లో ఫుల్ఫిల్మెంట్ లేదు. అందుకు మళ్ళీ అది సెన్సిటివ్ అయ్యి వూండ్ అవుతుంది అనమాట. అంటే వూండ్ అయ్యే సెన్సిటివిటీ అక్కడ ఉంది. చిన్న విషయాలకి అక్కడ బాధపడేటువంటి వస్తుంది. ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యము ఇక్కడ. సో అండర్స్టాండింగ్ అనేది సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత వరకు జరగదు. సో సెల్ఫ్ ఇక్కడ వాలంటీర్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఇది చెయ్యాలి, ఇది చేస్తే ఈ మార్పు చేస్తే బాగుంటుంది అని there is some effort from the self. So all the effort from self knowingly will bring more conflict, and the self becomes more and more the energetic anamata. So అందువల్ల ఏంటంటే this problems can be created by the self, and the solutions also can be given by the self, but the understanding of the self cannot come through the self. అందువల్ల ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసేది, సమాధానాలు చెప్పేటువంటి సెల్ఫ్ దీనికి పనికిరాదు అనమాట. అండర్స్టాండింగ్ వస్తేనే కానీ, తప్పకుండా అండర్స్టాండింగ్ వస్తేనే కానీ అప్పుడు రైట్ యాక్షన్ అనేది రాదు. వితౌట్ కాన్ఫ్లిక్ట్ అంటే క్లారిటీ రాదు. క్లారిటీ వస్తేనే కానీ రైట్ యాక్షన్ రాదు. సో అంతవరకు సంఘర్షణ ఉంటుంది.
సో మీరు అది గమనించాలి జీవితంలో. Have you understood, sir? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. See the fact of it. See the truth of it. అంటే ఆ ట్రూత్ ని ఉన్నది ఉన్నట్టుగా చూసేంత ఎనర్జీ నాలో లేదని థాట్ చెప్తా ఉంది సార్. చూసే ఎనర్జీ ఎందుకు లేదు మీలో? థాట్ చెప్తుంది. సో హ్యావ్ యూ పుట్ దట్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, వై దట్ ఎనర్జీ is not in me? Thought has told you, but you are telling to yourself, thought ante, that I have no energy to see like that. So why there is no energy in me to see like that? Have you ever questioned and stayed with the question? ఆ పని చేయలేదు సార్ నేను. అది చేయండి. చేస్తే మీకు ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే we lose energy by gossiping, by criticizing, by chattering in the mind, and backbiting, and occupation with so many things, and conflict and confusion, and the desires and suppression of the desires. And ivanni kuda enti factors, they are, because of them we are losing that energy. When you lose energy, when I lose my energy, then what? I will become dull, so stupid. So I cannot understand, because there is dullness in me. I lost the sensitivity. So if I have that if I have to bring out that sensitivity in me, so I must see how insensitive I am. So I must give up my drink if I am having that habit. If I am having that habit of smoking, I must give it up. And if I am habit of gossiping and chattering in the mind continuously and criticizing, and there is a hurt, pain, and I am always thinking about or getting that pain again and again in relationship. So all these things make the losing of energy, and you have no sufficient energy. You will, అంటే నాకు అది ఎనర్జీ ఉండదు అన్నమాట ఇవన్నీ నాలో ఉంటే. సో ఇవన్నీ పోతే ఎనర్జీ ఏమవుతుంది? దాన్ని ఒక కుండ ఉంది, దానికి అన్ని చిల్లులు ఉన్నాయి, ఆ కుండలో నీరు పోసారు, ఆ చిల్లులు గుండా బయటకు పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? కుండ నిండదు. కాబట్టి అక్కడ నీరు నిండా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు చిల్లులన్నీ కప్పేశారు అనుకోండి, అప్పుడు నీరు నిలబడుతుందా? నిలబడుతుంది. అయితే ఆ చిల్లులు కప్పడం అంటే ఏంటి? నాకు ఇన్ని చిల్లులు ఉన్నాయని ఆ చిల్లులు చూసుకోవాలి. సో ఈ విధంగా ఎనర్జీ పోతుందని గమనించాలి. సో వాటిని అన్నిటికీ మనకి మరణం కావాలి. అంటే నా హ్యాబిట్స్, ఫిజికల్ హ్యాబిట్స్కి, సైకలాజికల్ మూవ్మెంట్స్కి, ద థాట్స్కి. సో wherever there is waste of energy, I must drop all these things, not with suppression, not with effort, but by seeing and understanding them, seeing the untruth as untruth and false as false. They must go. So I have to see that. So I have to see clearly what I am. You must see all your thoughts from moment to moment, what is happening in you. In that very keen observation, all these things can go. అప్పుడు మాత్రమే మీరు అబ్జర్వేషన్ అనేది డెప్త్ లోకి వెళ్తుంది. యు నో టోటలీ అబౌట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్, అర్థమైంది. ఓకే సార్. ఓకే. అయితే అంటే లాస్ట్ పార్ట్ సార్, లాస్ట్ పాయింట్ ఏంటంటే
ఇవన్నీ చేయడానికి నా శక్తి సరిపోదేమో, ఒక 1 year 2 years లీవ్ పెట్టేసి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయా. అక్కడ పక్కన ఇక్కడ చిన్న రూమ్ తీసుకొని సార్తో పాటు బీచ్కి వెళ్ళి లోకి పరకాయ ప్రవేశం చేసి సార్లో మనసులో ఉన్న సారాన్ని జ్ఞానాన్ని సంగ్రహిస్తే తప్ప ఈ సంఘర్షణలు ఇవన్నీ పోవని ఒక మాట అనిపిస్తుంది సార్. దట్ ఈస్ యువర్ ఇల్యూషన్. ఎందుకంటే if you really understand the teachings, nobody in the world, even God, can help you. No enlightened person will. When Krishnamurti గారే స్వయంగా దిగొచ్చినా he cannot help you. ఎందుకంటే the teachings are the indicators. And suppose ఒక బోర్డు ఉంటుంది, ఇటు మెడ్రాస్, ఇటు బాంబే, ఇటు కల్కటా అని. మీరు బాంబే వైపు వెళ్ళబోయి కల్కటా రూట్ పట్టుకున్నారు, ఎప్పుడు బాంబే వెళ్తారు? సో ఆ ఇండికేటర్ని బట్టి మీరే నడాలి, ఇండికేటర్ నడవదు కదా. సో కాబట్టి యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ వే. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ సెల్ఫ్. నో మాస్టర్, నో గాడ్, నోబడి superior can understand these things. You have to understand, I have to understand myself and you have to understand yourself. There is no other way. There is only one way. సో కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే మీకు ఎనర్జీ లేదు అనేటువంటిది ఏంటంటే దట్ ఈస్ ది స్టేట్మెంట్ గివెన్ బై ద సెల్ఫ్, ద యూ. సో అది ఏంటి అంటే బికాస్ you have to check it. Are you lazy to give that statement? If everything is given to you, you take it. Because of that laziness, you are telling that. Or you don't want to work upon it because you have so many interests, other interests are there. So you want this worldly things, and you also want that those things which are very idealistic and good, and that the very joy and happiness and the peace which is there beyond the mind, you want that. So ilaga అంటే దానికోసం దీన్ని వదలాలనుకుంటున్నారా అంటే ఎప్పటికీ జరగదు. సో ఇది వదిలితే కానీ అది రాదు. సంహౌ వీటిని వదలడం అంటే ఏంటంటే యూ మస్ట్ సీ ద డేంజర్ అండ్ ఆ అసహ్యతని, అక్కడ దాంట్లో ఉండే అసహ్యతని, దాని డేంజర్ని, దాని పనికిరాని తనాన్ని స్పష్టంగా మీరు చూడగలగాలి. చూసే వరకు కూడా ద వెరీ సీయింగ్ ఇస్ యాక్షన్. చూసిన తర్వాత ఏం చేయాలని కాదు, నిజంగా మీరు చూడగలిగితే దే విల్ డ్రాప్ అవే లైక్ ఎ డెడ్ లీఫ్ ఫ్రమ్ ది ట్రీ వితౌట్ ప్లకింగ్ ఇట్ ఆఫ్. ఇట్స్ అ న్యాచురల్ డెత్. సో యూ హ్యావ్ టు కమ్ టు దట్ న్యాచురల్ డెత్. Natural death means there is no effort at all. There is no suppression, there is no effort, nothing. Only seeing directly what it is. So what is that impediment to see directly? Direct ga చూడడానికి ఏది అడ్డంకి పడుతుంది? మీ అలవాటైన జీవితమా, దాన్ని వదులుకోలేక అది చూడనివ్వటం లేదా? మీ బద్ధకమా, లేకపోతే కష్టపడడానికి ఇష్టం లేకపోవడమా, లేకపోతే సీరియస్నెస్ లేకపోవడమా, లేకపోతే అది కావాలి ఇది కావాలి కాబట్టి దానికోసం వదులుకోలేను, దీనికోసం వదులుకోలేను అనే కాన్ఫ్లిక్టా? ఏం జరుగుతుంది అని మీరు క్వశ్చన్ వేసుకొని ఒక్కొక్క క్వశ్చన్ మీద నిలబడాలి. అప్పుడే సీయింగ్ సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. నైస్ క్లారిటీ. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. Seeing is the challenge. Seeing is the challenge. Ante. Yes. That is the thing we have to do. That is the actual thing. Not reading books, not listening to Krishnamurti, nor any great philosopher, and not all that. But the very act of seeing. ధనలక్ష్మి గారు మీరు మ్యూట్లో ఉన్నారు. ఐ థింక్ మీరు మ్యూట్లో ఉన్నారమ్మా. మీరు ఏదో చెప్తున్నారు కానీ వెంటమంటలేదు.
నాకు ఏమనిపించిందంటే సార్, మనల్ని మనం చూసుకొని ఆ చాటరింగ్, ఆ థాట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి మనలో ఎనర్జీ వచ్చి మన పని వరకు మనం చేసుకోవటము అనేది అంత క్లిష్టం కాదు. కానీ యూజువల్ గా రిలేషన్షిప్స్ లో కొంచెం క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటూ ఉంటామేమో సార్. అయితే ఈ నెమ్మదిగా రిలేషన్షిప్స్ లో కూడా మనము కొంచెము నాకు ఎలా చెప్పాలని అర్థం కాదు. నాకు అర్థమైంది. అంటే రిలేషన్షిప్స్ లో క్లిష్ట సమస్యలు అని మనకు అనిపిస్తుంది అంటే ఇంకా మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే the moment you understand profoundly and deeply, when I understand myself completely, the people around me may not understand themselves, but they are in illusions, they are in conflict, they are in ignorance, they behave with their stupidity and all that, with their conditionings, but that will not affect me at all completely. They will not affect me. And నా ప్రాబ్లం నేను ఆ యాంగిల్లో చెప్పటం లేదు సార్. దే వోంట్ అఫెక్ట్ అస్, దే వోంట్ అఫెక్ట్ మీ. yes, బట్ ఇప్పుడు మనకు బ్లడ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా సార్, అవునండి. అక్కడ ఏవైనా కొన్ని సమస్యలు, కాన్ఫ్లిక్ట్స్ ఉత్పన్నమైనప్పుడు we have to die for everything, అంతే, లెట్ దెమ్ అనే స్థితికి ఎదగాలేమో సార్. అంటే if we understand completely ourselves and there is a state of that silence అనండి, లేకపోతే that emptiness అనండి, డైయింగ్ that, ఫర్ ఎవ్రీథింగ్, డైయింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అనొచ్చా? when you die, what it means? It means there is emptiness. When you do not die, there is completely your consciousness is filled with so many things. Death means an emptiness, a complete cessation. సో అందువల్ల ఏంటవుతుందంటే అది ఉండేటప్పుడు ఏమవుతుంది, ఐ లివ్ లైక్ ఎ గెస్ట్ ఇన్ దిస్ ఎర్త్. సో అప్పుడు ఏమవుతుందంటే నా బ్లడ్ రిలేషన్ అని ఏమి ఉండదు, నా వాళ్ళు అని ఏమి ఉండదు, అలాగే పై వాళ్ళు అని ఉండదు. సో ఎవ్రీ ప్రాబ్లం దే టెల్ మీ, దే వీప్ బిఫోర్ మీ అండ్ ఐ సీ ఆల్ దట్. But whatever is needed, the intelligence will tell me what to do, and that will be without any effort. Some word will come or some action will come from me without any emotional charge. So I plainly can deal with it without any conflict, without any sorrow, without any anger, without any regret, whatever it may be. So no reaction is there, but action is there. So can we come to that state? That is the challenge. థ్యాంక్ యూ సార్. ఇది చాలా బాగా చెప్పారు సార్. ఈ విషయంలో మాత్రం రియల్లీ వెరీ యూస్ఫుల్, వెరీ ట్రూ. That is it. So what Krishnamurti calls is about attention. I understand one thing. Whatever is happening in our life about my son, my daughter, my wife, or my husband, or whoever it is, the closest relationships, as you mentioned to me, I have to attend. That's all. I have to attend. Can I attend to that? Because I am
sensitive individual who has love, who has care, and who is vulnerable, and I am that. And with these qualities, with this state, what I have to do is to attend. To attend means I am responsible to the persons around me, and with that great responsibility, I feel that responsibility is the love, and the love attends, but love will not affect by the situations. Love attends, that's all, and will do automatically without any effort. And the deed is whatever it does, not through analysis, through thinking between good and bad, or analyzing it, or anything like that. So there is no thought process. So there is an immediate action in that very attention and very attending and in the very seeing. So that is an action. In that there is no sorrow. Hope you understand. Very much, sir. Very much. చాలా బాగా చెప్పారు సార్ ఈ విషయంలో మాత్రం. అంటే నేను ఈ విషయం అడగటం కూడా ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఎదుర్కొనే సమస్య ప్రధానంగా Yes, ఇదే. yes. It's a common problem. You have questioned a practical thing, Amma. The question is very, very important. కామన్ ప్రాబ్లం ని Yes. మీరు చాలా క్లియర్ గా చెప్పారు సార్. వీ హ్యావ్ టు మెమరైజ్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ అప్. ఎవ్రీబడి సార్, ఇది యూనివర్సల్ ప్రాబ్లం సార్. Yes, definitely. ఫ్యామిలీ It is our problem. It is the problem of the self, and the problem of every individual who is working with the self, and we are the self. So we have to see and understand the self. That is wisdom. The understanding the self is the wisdom. Wisdom is not outside the self. In the self, if you understand the self completely, there is wisdom, because self is ignorance. So if you understand the ignorance, you will come to the place of wisdom. థ్యాంక్ యూ. Beautiful, sir. Very beautiful. Very meaningful. Then I will talk for 10 minutes more, because it is 20 now, 8:20. 10 to 15 minutes, can I talk? Sure, sir. Sure. Sir. Yes, sir. Please, sir. Please, sir. Sir, please. So on the subject. Okay. So I am the world and the world is me. అనే కృష్ణమూర్తి గారు యు ఆర్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఇస్ యూ అనేటప్పుడు ఒక 3 విధాలుగా దాన్ని తీసుకోవచ్చు అనిపిస్తుంది. ఒక విధం ఏంటంటే, ఐ గో బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ టైం, సంక్షిప్తంగా వెళ్తాను. సో ఇఫ్ యూ వాంట్ ఎలాబరేషన్, నెక్స్ట్ టైం వీ విల్ కంటిన్యూ if you want at all. So the thing is, the content of consciousness is the same in the Indian, in the American, and the Englishman, and the Indian, and everybody on the globe, of every human being, isn't it? First of all, you must know that the ambition, the greed, the sorrow, the anger, the jealousies, the conflict is in me and in you and in everybody, isn't it? So the consciousness which is in the world is also in me, and what is in me is also in the world. అయితే ఇది ఒకటి. రెండవది, I have my own images about myself, and you have your own images about yourself. So we are separate individuals because of the images I had made myself. I have my own thoughts. నేను నా గురించి ఉన్నాను, నా ఇమేజెస్.
అంటే నా గురించి అభిప్రాయాలు ఏంటి? నేను తెలివైన వాడిని, నేను ఇటువంటి వాడిని, బాడీ విషయంలో నేను ఇలా ఉంటాను, శారీరకంగా మానసిక విషయంలో నేను ఇలా ఉంటాను, నా ఐడియాస్ ఇవి, నా ఉన్నతమైన విషయాలు ఇవి, నా అల్ప విషయాలు నేను అని నా గురించి ఏటేటో కొన్ని ఇమేజెస్ నేను ఫార్మ్ చేసుకున్నాను. దట్స్ మై బ్యాక్గ్రౌండ్. ఆల్ ది ఇమేజెస్ ఆర్ మై బ్యాక్గ్రౌండ్. సో with these images I see the other with the images which I formed about him. నేను అతనికి మీద నాకున్న ఇమేజెస్ తో అతన్ని నేను చూస్తాను, అతనుకున్న ఇమేజెస్ తో నా మీద అతను నన్ను చూస్తారు. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది, వీఆర్ డిఫరెంట్. అంటే అతను కోపిస్ట్ అంటాను, అతను స్వార్థపరుడు అంటాను, లేకపోతే ఆయన మంచివాడు అంటాను, ఆయన సద్గుణ సంపన్నుడు అంటాను, లేకపోతే అతను ఫిలాసఫర్, ఏదో ఒకటి ఆయన పేరు పెట్టి అతను ఇది అది అని చెప్తాను. అలాగే అతను నా గురించి ఇది అది అని చెప్తాడు. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఇద్దరి మధ్య ఒక వేర్పాటు ధోరణి ఉంది ఇమేజెస్ వల్ల. సో ఆ ఇమేజెస్ ఏం చేసాయి, ఇప్పుడు నా గురించి నాకున్న ఇమేజెస్, నా భార్య గురించి నాకున్న ఇమేజెస్, అలాగే నా భార్య నా మీద ఉన్న ఇమేజెస్, తన మీద తనకున్న ఇమేజెస్, మా ఇద్దరిని కలిపేయా వేరు చేసాయా? ప్లీజ్ రెస్పాండ్. ఇమేజెస్ ఎప్పుడైనా వేరు చేస్తాయి కదా సార్? వేరు చేస్తాయి కదా. సో వేరుగానే ఉన్నాం కదా, ఇమేజెస్ బట్టి వేరుగా ఉన్నాం. సో కాబట్టి అక్కడ నేనే ఆమె నేను, నేనే నా కుటుంబం, ఆ కుటుంబమే నేను ఎలాగవుతాను? ఇమేజెస్ ఉన్నంత వరకు ఎప్పటికీ కాదు సార్. ఇమేజెస్ లేకపోతే కదా అప్పుడు నేను అవుతాను. అది రెండో ఫోకస్. అది మొదటి ఫోకస్ ఏంటి, నాలో ఉండే కాన్షియస్నెస్ అందరిలోనే ఉంది కదా. అందుకని ప్రపంచమే నేను, నేనే ప్రపంచం. ఇంకోటి ఏంటి, ఇమేజెస్ అనేవి వేరు చేస్తున్నాయి. ఇమేజెస్ లేకపోతే నేనే ప్రపంచం, ప్రపంచమే నేను. ఓకే, అర్థమవుతుంది ఎంతవరకు? సో మూడో ఆస్పెక్ట్ తీసుకుంటే ఇక్కడ there is a division between human beings. ఎందుకు డివిజన్ వచ్చింది? ఐ ఆమ్ ది వరల్డ్ అండ్ ది వరల్డ్ ఇస్ మీ అంటే ఒకటే అని అర్థం కదా, కానీ అలా లేదు. సో ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ సీయింగ్, అండ్ దే ఆల్సో సీయింగ్ దట్ ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. సో దెర్ ఈస్ ఎ డివిజన్. ఎందుకు వచ్చింది? ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి కదా. సెన్సెస్, డిజైర్స్. సెన్సెస్ అంటే ఏం చెప్తాయి? ఫీలింగ్, టచ్, తర్వాత చూపు, తర్వాత వినికిడి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఎవ్రీథింగ్, ఈ ప్రతిదాన్ని సెపరేట్ గా చూస్తుంది. ఇది సెపరేట్, ఇది మెత్తగా ఉంది, ఇది గట్టిగా ఉంది, ఇది అందంగా ఉంది, ఇది అందంగా లేదు. కాబట్టి ఇది చాలా సువాసన భరితంగా ఉంది, ఇదేమో చెడు వాసన వస్తుంది. ఈ విధంగా ఏం చేస్తుంది? ప్రతి దానికి కూడా సెన్సెస్ ద్వారా రకరకాలుగా దాన్ని వివరిస్తూ, దాన్ని ఇష్టాల కింద పేర్కొంటూ, దాన్ని విభజన చేస్తూ, దాంతో ఆకర్షణ వికర్షణలోకి వెళ్తుంది సెన్సెస్ ద్వారా. ఇక్కడ సెన్సెస్ అనేవి ఉన్నాయి కదా, ఆ సెన్సెస్ అనేవి when you go into the teaching, what Krishnamurti says, ఇప్పుడు ట్రెడిషన్లో సెన్సెస్ అనేవి చంపుకోవాలి, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇందాక మేడం గారు ఎవరో చెప్పారు, ఒక స్క్రీన్ని చూడకూడదు, ఒక ఇష్టమైన విషయాన్ని దాన్ని ఆస్వాదించి అలవాటు చేసుకొని దాంట్లోకి వెళ్ళకూడదు. కాబట్టి నిగ్రహాన్ని పాటించాలి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటారు. కానీ కృష్ణమూర్తి గారు ఏమంటారు? అలాగే అదుపులో పెట్టకూడదు, అది అర్థం చేసుకోవాలి అంటారు.
కోరిక అనేది అర్థం చేసుకో, సెన్సెస్ లో ఉండేటువంటి ఏం జరుగుతుందో అర్థం చేసుకో, ప్రతి థాట్ ని అర్థం చేసుకో అంటారు అక్కడ. అంటే సెన్సెస్ అనేది తో ఒక మధురమైన స్వీట్ ని అనుభవిస్తే తప్పేంటి, ఒక అందమైన దృశ్యాన్ని చూస్తే తప్పేంటి. కానీ ఇక్కడ ఎక్కడ మనకి ఒక కష్టము, ఇబ్బంది, బాధ కలుగుతున్నాయంటే, ఇంద్రియాలు చూడడంతోనే ఆగదు, చెవులు వినడంతోనే ఆగదు, నోరు రుచి చూస్తుంటే ఆ రుచితోనే ఆగదన్నమాట. అది వెంటనే ఏం చేస్తుంది, మళ్ళీ అది కావాలి, ఇది చాలా బాగుంది అంటుంది. చాలా బాగుంది అన్న తర్వాత దాన్ని ఎలా సంపాదించాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్లోకి ఎలా వెళ్ళాలి. ఇది అది ఎప్పుడైతే ప్రారంభమైందో, అది దొరికితే అల్ప సంతోషం, దొరకకపోతే బాధ. సంతోషాలు వెంపడి పడడం, తర్వాత బాధలోకి ఎంటర్ అవ్వడం, ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటవుతుంది, సెన్సెస్ మెదడులోకి అంటే మనస్సులోనికి ఇది బాగుంది అనేటువంటి విషయాన్ని, అంటే దాని గుర్తింపుని, దాని పేరుని, దాని అనుభవాన్ని చేర్చకుండా కేవలం అనుభవించి ఊరుకోగలవా. సో దట్ ఈస్ ద డీక్లచింగ్ ఆఫ్ ది సెన్సెస్. అర్థమవుతుందో లేదో, నేను వెళ్ళిపోతున్నాను అలాగా. సో సెన్సెస్ అనుభవించడంలో తప్పు లేదు. సో అనుభవించిన తర్వాత అనుభవం అవుతుంటేనే ఇది చాలా బాగుంది, ఇది అస్సలు బాగులేదు అనే ఇన్ఫర్మేషన్ ఆ రికగ్నిషన్తో బ్రెయిన్లో వెళ్తుంది. ఆ మాట వెళ్ళి తర్వాత అది డిజైర్ కింద మారి, అది ఎవర్షన్ కింద మారి, లేకపోతే నాకు ఇది అక్కర్లేదనే కోరిక, నాకు ఇది కావాలనే కోరిక కింద మారిపోతుంది. సో అనుభవం ఏదైతే సెన్సెస్ తో అయిందో, ఆ అనుభవంతో మైండ్, అంటే ఆ సెన్సెస్ ఉండిపోగలవా, మైండ్కి చేర్చదు. సో దెర్ ఇస్ ఎ డీక్లచింగ్. అప్పుడేంటి ప్రాబ్లం, సో అందువల్ల సెన్సెస్ ఒక డివిజన్కి కారణం, డిజైర్స్ కారణం, తర్వాత ఎన్నో కండిషనింగ్స్ ఉన్నాయి, అదొక కారణం, ఇమేజెస్ కారణం, ఒపీనియన్స్ అండ్ జడ్జిమెంట్స్ అండ్ అనాలిసిస్ కారణం, బిలీఫ్స్ కారణం, తర్వాత అంబిషన్స్ అండ్ గోల్స్ కారణం, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అనేది అది కారణం, తర్వాత మైండ్ అండ్ మీ అని అలాంటిది, తర్వాత కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ హోల్ మనం చూడగలమా, చూడలేకపోతున్నామా, ఈచ్ కంటెంట్ చూస్తున్నామా, అలాగే చూడలేకపోవడం వల్ల జరుగుతుందా, ఇది అది కారణం. అటాచ్మెంట్స్ కారణం, ఐడెంటిఫికేషన్ కారణం, లైక్స్ అండ్ డిస్లైక్స్ కారణం, లాంగ్వేజ్ కారణం. ఇక్కడ నేను, నువ్వు, ఆ లాంగ్వేజ్ లోనే అప్పుడు విడిపోతున్నాం. సెక్స్ కారణం, తర్వాత ఇంకేమున్నాయి, రికగ్నిషన్ అండ్ నేమింగ్ ఒక కారణం, తర్వాత ఓల్డ్ నాలెడ్జ్ కారణం, థింకర్ అండ్ థాట్ సెపరేషన్ కారణం, తర్వాత ఎక్స్టర్నల్ సెపరేషన్ అండ్ ఇంటర్నల్లీ ఒక సెపరేషన్ మనకి తెలుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏమిటంటే అది కాన్షియస్ మైండ్ లో ఉంటుంది ఎక్స్టర్నల్ గా, ఆల్సో ఇంటర్నల్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో సెపరేషన్ ఉంటుంది. ఇదంతా కూడా చూస్తే ఆల్వేస్ ది మైండ్ ఈస్ fragmentary thing. It is not whole, complete. So in that fragmentation, can there be oneness? So I am fragmented completely. So how can I see that the world is me and the me is the me, I am the world అనేది నేను ఎలా చూడగలను. ఇక్కడ ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ నాలో పూర్తిగా పోయింది అనుకోండి, సో మైండ్ ఈస్ కంప్లీట్ అండ్ హోల్, ఈ యొక్క విషయాలు ఏవి లేకుండా ఇట్ బికమ్స్ ద హోల్ కంప్లీట్. సో అప్పుడు ఏమవుతుందంటే దట్ మైండ్ కెన్ సీ ఎవ్రీథింగ్ ఒకేలాగా చూడగలుగుతుంది. అంటే చెట్టుని, పొట్టుని, కొండని, మనిషిని ఒకలాగా చూడడం అని కాదు, కానీ అక్కడ దుర్మార్గుడిని, సన్మార్గుడిని, ఋషిని, తర్వాత మూర్ఖుడిని, అందవికారమైన పురుషుడిని, అందంతో ఉన్న స్త్రీని, అందరినీ ఒక్కలాగా చూడగలుగుతుంది. ఆ ఒక్కలాగా చూడటం అనేది ఎప్పుడు వస్తుంది,
మనం ఇప్పుడు అనుకున్న ఈ కండిషనింగ్స్ అన్ని పోతే లోపట సెల్ఫ్ లో ఆ రకమైన ఖండ స్థితి పోతే అఖండ స్థితిగానే నెలకొంటే ఆ పూర్ణ స్థితిలో నుంచి చూసినప్పుడు అన్ని ఒకలాగా చూడడం జరుగుతుంది. అది ఒక్కొక్కసారి తప్పిపోవచ్చు. ఆదిశంకరాచార్యులకు కూడా అతని చరిత్రలో ఉంది. ఒక మాలవాడు కదా, అతని నుంచి నీరు తాగొచ్చా, కుక్క మాంసం తిన్నాడు కదా అనేటువంటి ఒక కండిషనింగ్ వచ్చింది. తర్వాత కథ మీకు తెలుసు. ఆ తర్వాత అతని రూపంలో వచ్చిన శంకరుడు అని చెప్తారు. ఆయన జ్ఞానోపదేశం చేస్తారు. అప్పుడు ఆ రియాలిటీని చూసి అతనికి నాకు భేదం లేదనే విషయాన్ని ఆదిశంకరాచార్యులు చూడగలుగుతారు. సో దిస్ డివిజన్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? బికాస్ ఆఫ్ ది ఇగ్నరెన్స్. ద కాజ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఆఫ్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్. వీఆర్ ఫ్రాగ్మెంటరీ కంప్లీట్లీ. తర్వాత ఇంకోటి ఉంది, ఐ ఆమ్ ది వరల్డ్ అండ్ ది వరల్డ్ ఈజ్ మీ అనే దాంట్లో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. అదేంటి అంటే, ఎప్పుడైతే మీరు కోపిష్టి అంటున్నానో, మీరు మూర్ఖుడు అంటున్నానో, మీరు అంబిషియస్ మ్యాన్, గ్రీడీ మ్యాన్ అంటున్నానో, ఇవే గుణాలు నాలోనే ఉన్నాయి కదా అని నేను చూసుకున్నప్పుడు మిమ్మల్ని నేను ఎలాగ బ్యాక్ బైటింగ్ చేయగలను, ఎలా క్రిటిసైజ్ చేయగలను? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాలో లేదా కోపం? నాలో భయం లేదా? ఇంకొకటి భయస్తుడని పేరు పెట్టడం ఎందుకు? నాలో గ్రీడ్ లేదా? వాడు చాలా గ్రీడీ మనిషిని ఎందుకు అనడం? సో ఇవన్నీ ఎప్పుడు కట్టిపోతాయి? అది నేనే అని చూసినప్పుడు. సో నేనే ప్రపంచంలో ఉన్న చైతన్యం నాలోనే ఉంది అని చూసినప్పుడు నేను ఇతరులను నిందించలేను. అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ కాన్షియస్నెస్ అయితే, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు ఒక విషయం, నేను ఎల్లప్పుడూ నా గ్రీడినెస్ లో, నా కోపంలో, నా భయంలో ఉంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి అది వ్యాప్తి చేస్తాను. ఆ కాన్షియస్నెస్ కి డొనేట్ చేస్తాను, ఆ కాన్షియస్నెస్ కి యాడ్ చేస్తూ ఉంటాను. నేను ప్రపంచంలో ఈ గొప్ప ఘోరాలు, అన్యాయాలు జరగడానికి యు అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్. సో అప్పుడేమవుతుంది? అంత ఘోరం పెరిగిపోతుంది కదా. సో వెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్ అండ్ దెన్ when there is that goodness in me, what is called that sacredness is in me, ఆ goodness ఏం చేస్తుందంటే it will give adds more to the goodness of the world consciousness, సో దానికి యాడ్ అవుతుంది. కాబట్టి అది పెరుగుతున్న కొలది ఈ మానవాళిలో మార్పు వస్తుంది. చివరిగా ఒక విషయం చెప్తాను. that is the most responsible thing. if you అంటే మీరేదో ప్రపంచంలో ఆకలి ఉందని, బట్టలు లేవని, విద్య తక్కువగా ఉందని, ధనవిహీనులుగా ఉన్నారని, ఇలాగా ఏదో రకాల హెల్ప్ గురించి, ప్రపంచం గురించి ఆలోచించడం చాలా చిన్న విషయాలు. అవి పెద్ద విషయాలు కావు. దీన్ని ప్రపంచం పెద్ద విషయాలుగా లెక్కిస్తుంది. కానీ అన్నిటికంటే పెద్ద విషయం ఏంటి? అజ్ఞానాన్ని, నాలో ఉన్న అజ్ఞానాన్ని, కాన్ఫ్లిక్ట్ ని, విరోధ భావాన్ని, వ్యతిరేక భావాల్ని వదులుకోవడం అంతాను. అలాగే ఎప్పుడైతే దానికి చనిపోయానో, నాలో ఉండేటువంటి గుడ్నెస్ ఏదైతే ఉందో అది నాతోనే ఉండదు. అది ప్రపంచంలో వ్యాప్తి చెందుతుంది. అది ప్రపంచంలో కొంతమంది నా చుట్టూ ఉండే వాళ్ళ మీద ప్రభావం తప్పకుండా చూపిస్తుంది, సూనర్ ఆర్ లేటర్. సో అలా చూపించినప్పుడు ఏమవుతుంది? ప్రపంచం మారుతుంది. ప్రపంచంలో దుఃఖం అంతమవుతుంది. ప్రపంచంలో ఈ హింస అంతమవుతుంది. ప్రపంచంలో ఈ ఘోరాలు, నేరాలు అంతమవుతున్నాయి. సో ఇది గొప్ప సేవ కాదా? ఇంతకన్నా గొప్ప సేవ ఉందా? ఒకరంటారు దీనులకు అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ లేదని, మరొకరు అంటారు బట్టలు ఇవ్వడం కంటే, కొంతమంది ఇదో చెప్తారు, ఇది చెప్తారు. కానీ నువ్వు ఒకరిలో అజ్ఞానం పోగొట్టే విషయాలని నువ్వు చెప్పగలిగితే, అంటే నువ్వు మారి నీలోని అంత కాన్షియస్నెస్ లో నిజంగా మార్పు వస్తే, వెర్బల్లీ అండ్ నాన్ వెర్బల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద వరల్డ్.
completely. It will affect around the people around you. So is it not the greatest seva and greatest responsibility in the world? Why don't you feel that? This is the question. When I'm seeing all this violence and all the things which are happening in this world, in the political, religious, and economic and social fields, when I am aware of all this, what is happening here? The self is the evil. The evil is coming out of the self, and the evil is spoiling the whole world, and it is throwing it into the chaos. So, can I understand that evil in myself? That is the problem. If I understand completely, when I come out of it, then it is the greatest seva, the greatest responsibility. So that responsibility comes from that understanding. That responsibility comes from that love, which is unconditional, which has no motive, which has no condition. So it flows like a Ganges. It is an ocean, limitless, without any cause. So can we come upon that? That is the Mahavakya, as I understood. You are the world and the world is you. Sorry, 2 minutes echoing. Excellent, sir. Thank you. Excellent. The closing talk is excellent, sir. Thank you. థ్యాంక్ యూ సార్. చాలా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్లీ చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మంచి పాయింట్స్ దొరికినాయి సార్. థ్యాంక్ యూ. Thank you all for sharing the Good. చాలా మంచి ప్రశ్నలు వేశారు, చాలా మంచి విషయాలు చెప్పారు. I am also very happy to listen all of you, and I appreciate all your understandings, and I am sharing these things with all of you. And నేను బాగా చెప్పానా బాగా చెప్పలేదా, that's not important to me or to you also. And please see the truth of it and feel the truth of it. That's all. Thank you, sir. That's all. Thank you. Namaste. థ్యాంక్ యూ సార్. Good night, sir. Good night. Good night, everybody. Good night. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. Thank you, Vishwanath Garu. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. Okay.